ప్రతిదీ చిన్న ఉన్నప్పటిది అంత మెమరీ మనలో ఉంటుంది. మెమరీ ఉంటూ కొన్ని మర్చిపోతాము, కొన్ని గుర్తుండము. కానీ ఏదైతే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా సంఘటన జరిగింది మనకు గుర్తుంటుంది. అంటే చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, ఏదైనా సెక్షువల్ అబ్యూస్ అలాంటివి అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి కదా, వరదల్లో ఎవరైనా, అప్పుడు సునామీ వచ్చింది, సునామీ వచ్చినప్పుడు చాలామంది కొట్టుకుపోయారు, పేరెంట్స్ కొట్టుకుపోయి పిల్లలు ఉన్నారు. అలాంటివి సడన్గా వాళ్ళ కళ్ళతో వాళ్ళు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న అలా వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేక వాళ్ళకు ఏదైనా గుర్తొచ్చినా కానీ నిద్రలో కూడా చక్కన లేస్తారనమాట. ఈ బాంబ్ బ్లాస్ట్ అవి ఉంటాయి కదా, బై ఛాన్స్ ఏదన్నా చూసారనుకోండి పిల్లలు, అలాంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది చూసారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా అది పెద్దగా అయ్యే వరకు ఉంటుంది. ఏ సౌండ్ వచ్చినా అదే గుర్తొస్తుంది. నిద్రలో కూడా చంగన లేసి కూర్చుంటారనమాట. ఓకే. సో ఇవి ఉంటాయి. కానీ దీనికి ఇందాక చెప్పినట్టుగానే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో పిల్లల్ని సరైన సమయంలో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి అవసరమైన సహాయం అందిస్తూ నెక్స్ట్ లెవెల్ కావాల్సిందే అన్నప్పుడు సైకాట్రిస్ట్ కానీ కౌన్సిలింగ్స్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటే వాళ్ళు మంచిగా నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేస్తారు. ఎవరైతే సరిగ్గా ఆ ట్రీట్మెంట్ తీసుకోలో అప్పుడు కొంచెం ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, సో అమ్మ కొట్టిందను, టీచర్ కొట్టిందను, అవి చైల్డ్హుడ్ ట్రామా కాదు. ఎస్పెషలీ ఇట్లా చాలా ఒక సంఘటన జరిగి అది ఎఫెక్ట్ అయిన వాళ్ళకే ఉంటుంది. డెఫినెట్గా చెప్పాను కదా, వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.